జై శ్రీరామ్ అండి అందరికి. ఈ రోజు మనం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అనమాట రిజర్వేషన్స్ గురించి. ఈ వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకొని ఆల్ అనే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో పైన మీ అభిప్రాయం అనేది తప్పకుండా కామెంట్ చేయండి. ఎందుకంటే మీరు ఎలా ఆలోచిస్తున్నారో ఏం చెప్తున్నారో తెలిస్తేనే నేను నెక్స్ట్ వీడియో ఇంకోటి ప్రిపేర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇవన్నీ మీకు టోటల్ గా ఫ్రీ అయినండి. లైక్ చేయడం కూడా 1 సెకండ్ కంటే టైం ఎక్కువ పట్టదు. మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి స్ప్రెడ్ అవుతుంది. సో త్వరగా వీడియోలోకి వెళ్ళిపోదాం. అసలు లేట్ చేయను అనమాట. ఈ రిజర్వేషన్స్ వల్ల భారతదేశం ఆర్థికంగా వెనుకబడిపోయింది. ఆర్థికంగా, సామాజికంగా ప్రపంచ దేశాలతో పోటీ పడలేకపోవడానికి కారణం కూడా ఈ రిజర్వేషన్స్ అని చెప్పి రిజర్వేషన్ల గురించి గత కొంతకాలంగా చర్చ నడుస్తూ ఉన్నది. అలాగే ఈరోజు ఎందుకంటే ప్రతిభ, జ్ఞానం ఉన్నవాడికేమో అవకాశాలు లేవు ఈరోజు. కానీ అదే అవకాశం ఉండి జాబ్స్ లో సెటిల్ అయిన వాళ్ళ దగ్గరేమో ప్రతిభ, జ్ఞానం లేదు ఈ రిజర్వేషన్స్ వల్ల. ఎందుకంటే ఎట్లా అంటే జ్ఞానం, ప్రతిభ ఉండవాడు సరి అయిన అవకాశాలు, ఉద్యోగాలు లేక బయట దేశాలకు వలస వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. దేశాన్ని కూడా వదిలిపెట్టి బయటకు వెళ్ళవలసిన పరిస్థితి వచ్చింది. అలాగే జ్ఞానం, ప్రతిభ లేకపోయినా సరే రిజర్వేషన్ పేరుతో వాళ్ళు వాళ్ళు వెళ్ళిపోయిన ఆ జాబ్ కి న్యాయం చేయలేక, వాళ్ళకున్న ప్రతిభ దానికి సరిపోక, అంటే సరైన పర్ఫార్మెన్స్ చేయలేక ఈ రిజర్వేషన్లలో కొంత సమీక్ష చేయవలసిన అవసరం ఉందని చర్చ. రిజర్వేషన్స్ ఎందుకు వచ్చాయంటే సామాజికంగా, ఆర్థికంగా దళితుల్ని అభివృద్ధిలోకి తీసుకురావాలి, అందరితో సమానంగా నిలబెట్టాలి అని చెప్పి ఈక్వేషన్స్ వల్ల ఈ రిజర్వేషన్స్ ని అంబేద్కర్ గారు తీసుకొచ్చారు. గతంలో దళితుల్ని చిన్న చూపు చూడడం, అంటరాంతనం ఇలాంటి వాటిని రూపుమాపాలని చెప్పి ఆయన అంబేద్కర్ గారు 10 సంవత్సరాలు తీసుకొచ్చారు. ఒకసారి గనక వీళ్ళు ఆర్థికంగా, సామాజికంగా జనం దృష్టిలోకి వస్తే గనక సమాజంలో మార్పు వస్తుంది అని. అయితే 10 సంవత్సరాలు కాస్త ఏమైందంటే ఓట్ల బ్యాంకు రాజకీయం కోసం, ఓట్ల కోసం, ఏదో ఒక వర్గాన్ని హైలైట్ చేయడం కోసం, ఏదో ఇందిరాగాంధీ దాన్ని పొడిగిస్తూ వాళ్ళ స్వలాభాల కోసం, స్వార్థ రాజకీయ నాయకులు స్వార్థ ఓట్ల కోసం దాన్ని పొడిగిస్తూ వచ్చారు. దీని వలన పూర్తిగా టోటల్ గా భారతదేశం ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిపోయి ఉంది. ఈ రోజుల్లో ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ఎవరు కూడా దళితులని, పెద్ద కులాలని చూపించే తేడాలు ఈ రోజుల్లో అయితే లేవు. నేను చూసినంత వరకు 99% అయితే లేవు. డబ్బు వెంట ప్రపంచం పరిగెడుతుంది. వాడు ఎవరైనా సరే, ఎవరిలైనా, ఎంత లావుళ్ళైనా సరే, డబ్బు ఉంటేనే రాజు, డబ్బు లేకపోతే వాడిని అసలు ఇవాళ చూసే వాళ్ళు కూడా లేరు. ఏంటంటే అదేదో సినిమాలో చెప్తాడే అసలు నారాయణరావు గారు వాడతారు, డబ్బుంటే సుబ్బిగాడినైనా సుబ్బారావు అని పిలుస్తారు, డబ్బు లేకపోతే అప్పారావునైనా అప్పిగాడు అని పిలుస్తారని ఏదో సామెత చెప్పినట్లు ఇవాళ ప్రపంచం డబ్బు చుట్టూ తిరుగుతుంది. సో ఈ రోజు కర్ణాటకలో ఒక అతను ఇద్దరు IAS ఆఫీసర్ల బిడ్డలకి ఆల్రెడీ వాళ్ళు 2 గవర్నమెంట్ జాబులు ఉన్నాయి. ఇద్దరు భార్యాభర్తలు IAS గా చేస్తున్నారు. మళ్ళీ వాళ్ళ బిడ్డలకి రిజర్వేషన్స్ అవసరమా అని చెప్పి కోర్టుకు వెళ్ళారనమాట. హైకోర్టు ఏమో వాళ్ళకు అనుకూలంగా, అంటే ఇద్దరు జాబులు ఉన్నా సరే రిజర్వేషన్లు కావాలని హైకోర్టు తీర్పు ఇచ్చింది. దీన్ని మళ్ళీ సుప్రీంకోర్టుకి తీర్పు వేశారనమాట. సుప్రీంకోర్టుకి వేయగానే సుప్రీంకోర్టులో మాత్రం ఆల్రెడీ ఇద్దరు జాబ్ చేస్తూ ఉన్నారు. ఇద్దరు జాబ్ చేస్తూ ఉన్నప్పుడు మళ్ళీ వాళ్ళ పిల్లలకే కనుక ఈ రిజర్వేషన్స్ వర్తించితే కనుక ఇక్కడ ఒక ఫ్యామిలీనే హైలైట్ అవుతూ వెళ్తూ ఉంది. కానీ నెక్స్ట్ అదే సామాజిక వర్గంలో ఉన్న, అదే దళితుల్లో ఉన్న మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి అని హైకోర్టు ఈ తీర్పు ఇవ్వడం జరిగింది. దీనిపైన చర్చ జరగడం అవసరం అని చెప్పి చర్చలోకి కూర్చోమని తీర్పు ఇవ్వడం జరిగింది అనమాట. ఇది ఆలోచించవలసిన విషయం అండి. దీని గురించి మరి మీరంతా ఏమంటారు? తప్పకుండా ప్రతి ఒక్కరు కామెంట్ చేయాలి. అసలు ఏమంటారు, ఎవరి అభిప్రాయాలు ఎలా ఉంటాయో తెలుసుకోవడం కూడా మంచిదే కదా. ఇస్తున్నారు మళ్ళీ వీళ్ళకే రిజర్వేషన్ల పరంగా వీళ్ళే జాబులు తెచ్చుకుంటే ఇంకొకరు అస్సలు జాబు లేని వాళ్ళు ఉంటారు. అదే దళితులు, అదే SC ST సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే మిగతా ఫ్యామిలీలకి ఆ ఫలాలు అందవు. సో మనం ఎట్లా ఉంటుందంటే, ఒక మామిడి పళ్ళు పంచుతూ ఉంటాం అనుకో, కొంతమందికి పేదవాళ్ళకి మామిడి పళ్ళు పంచడానికి వెళ్తే ఇచ్చిన వాడికే మళ్ళీ పళ్ళు ఇవ్వం కదా. అందరికీ సమానంగా ఒక 2 కాడికైనా 3 కాడికైనా ఇచ్చినా అందరికీ సమానంగా ఇస్తాం. గానీ ఒకడికి 2 ఇచ్చి మళ్ళీ వాడికే ఇంకో 2 ఇవ్వం కదా. అదే పరిస్థితి అనమాట. ఇప్పుడు ఇది కూడా సింపుల్ గా చెప్పాలి అంటే రాజకీయం కోసం ఈ మధ్య రాహుల్ గాంధీ గారు కూడా 50% రిజర్వేషన్లకి ఆమోదం ఇచ్చారనమాట. ఈ రిజర్వేషన్ల వల్ల ఏమవుతుందంటే కొంత ప్రజల్ని అసమర్థుల్ని, సోమరిపోతుల్ని చేయడం కూడా కారణం అవుతూ ఉంది. ఎందుకంటే నేను చదువుకునేటప్పుడు చాలా మంది కూడా మాతో పోటీ పడి చదవలేని వాళ్ళు, మార్కులు రాని వాళ్ళు ఎలా చదివినా, ఎలా పాస్ అయినా ఉద్యోగాలు అయితే వస్తాయి కదా అనే కాన్సెప్ట్ తో కష్టపడాలని ఆలోచన కూడా విరమించే వాళ్ళు చాలా మంది ఉన్నారు.
సో ఈ రిజర్వేషన్ల వల్ల కష్టపడి చదివేవాడికి ప్రతిభకు తగ్గ ఉద్యోగం దొరకపోవడం, అలాగే చదవనోడు ఎలాగైనా సెటిల్ అవ్వచ్చు ఇంకా కాస్త సోమర్తనానికి అలవాటు పడిపోవడం రెండూ నష్టమేనండి. పిల్లలు అలాగే ఉన్నారు, తల్లిదండ్రులు కూడా అలాగే ఉన్నారు. అంతో ఎంతో ఎంత చదివినా ఉద్యోగాలు వస్తాయిలే అని తల్లిదండ్రులు కూడా ఆలోచిస్తూ ఉన్నారు. సో ఇది దేశానికి, దేశ భవిష్యత్తుకి చాలా నష్టం అన్నమాట. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ పేరుతో మీరు ఇవ్వడంలో తప్పు లేదు. అంతా ఎంతో నాలెడ్జ్ తోటి కనుక అర్హత లేని ఉద్యోగాలలో వాళ్ళు కూర్చోవడం వల్ల ఏమవుతుంది, ఒక డాక్టర్కి అర్హత లేకుండా డాక్టర్ సీట్లో కూర్చోబెట్టడం వల్ల ఎంతమంది ప్రాణాలని నిలబెట్టగలుగుతాడు. అదే ఒక ఇంజనీరు డబ్బులు పెట్టి కొనుక్కోవడం వల్ల ఎన్ని బిల్డింగుల్ని కరెక్ట్గా కట్టగలుగుతాడు. అలాగే టీచర్స్ అయినా, పోలీసులైనా, ఇంకే గవర్నమెంట్ ఉద్యోగాలలో ఉన్న వాళ్ళైనా సరే అర్హతకు మించి వాళ్ళకి జాబులు ఇవ్వడం వల్ల రిజర్వేషన్ పేరుతో ఇవ్వడం తప్పు కాదు. కానీ అంతో ఇంతో వాళ్ళకు కూడా టాలెంట్, తెలివి ఉండాలి. ఆ తెలివి కల్లా వాడు సీట్లో కూర్చుంటే దేశం ఎంత స్పీడ్గా గ్రోత్ అవుతుంది. అదే తెలివి లేనివాడికి వాడిని దయదలిచి వాడికొక్కడికి బ్రతుకు తెరువు అని చెప్పి ఆలోచించి ఇచ్చారు. కానీ ఒక్కడు ఎంతమంది జీవితాలని చుట్టేసుకొని ఉంటున్నాడు అనేది మాత్రం ఎవరూ ఆలోచించట్లేదు. కాదు, నేను మాట్లాడుతున్నది కరెక్టేనని నా భావన. సరే, చూస్తున్న మీరందరూ కూడా ఈ విషయాన్ని ఏది ఎంతవరకు కరెక్ట్, ఎలా తీసుకోవాలనేది ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి. ఒకసారి రిజర్వేషన్ పొందిన తర్వాత ఆర్థికంగా, సామాజికంగా అసమానతలు తొలుగుతాయి. సో వాళ్ళు చదువుకొని మంచి హోదాలో ఉన్నారు కాబట్టి వాళ్ళు బలపడినట్లే, ఆ కుటుంబం స్థిరపడినట్లే. ఆ అవకాశాన్ని స్వచ్ఛందంగా ఎవరికి వాళ్ళు పక్క వాళ్ళకి ఇవ్వాలి. అట్లా ఎవరు ఇచ్చే పరిస్థితిలో లేరు, ఒప్పుకోవట్లేదు. కాబట్టి దీన్ని ఖచ్చితంగా మ్యాండేటరీ చెయ్యాలి. అంటే దీన్ని రిజర్వేషన్ సమీకరణ లేదంటే దీనికి ఒక చట్టం ఖచ్చితంగా మ్యాండేటరీగా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని అంటున్నారు ప్రముఖులు. వాళ్ళు అనటం కాదు, అదే నిజం కూడా. జాబ్ చేస్తున్న ఇద్దరి తల్లిదండ్రులు ఉన్నప్పుడు ఆ కుటుంబంలో మళ్ళీ రిజర్వేషన్స్ కావాలా, అవసరమా అనేది మీరు కూడా కామెంట్ చేయండి. ఏమంటారు? అలాగే ప్రతిభ ఉన్నవాడి ప్రతిభని మనం ఉపయోగించుకోకుండా వదిలేయటం వల్ల అది పరాయి దేశాలకు వెళ్ళి పరాయి దేశాల్లో ఆ దేశాలను అభివృద్ధి చేయడానికి కారణమవుతుంది. దీని మీద కూడా మీరేమంటారో ఒక కామెంట్ చేయండి. అలాగే ప్రతిభ ఉన్నవాడిని గుర్తించి మన దేశంలోనే వాడిని ప్రోత్సహించే విధంగా మంచి ఉద్యోగం అవకాశాలు కల్పిస్తే దేశాన్ని, ఆర్థికాభివృద్ధిని, పురోగతిని సాధించే విషయంలో మన దేశం నెంబర్ 1 స్థానంలో ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. మరి మీరేమంటారు? దీనికి కామెంట్ చేయండి. రిజర్వేషన్ సమీకరణ చేయవలసిన అవసరం ఉందా లేదా అనేది. ఎవరో ఓసీలు, అగ్రవర్ణాలు కాదండి, ముందు అదే సామాజిక వర్గానికి నష్టం జరుగుతుంది అనేది ఆలోచించండి. ఒక ఫ్యామిలీయే తరతరాలు రిజర్వేషన్లు పొందుతూ ఉంటే మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది ఇక్కడ వచ్చిందనమాట. సుప్రీంకోర్టు తీర్పు అనమాట. సో వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. కంటెంట్ పరంగా ఎలా ఉందనేది కూడా చెప్పండి. ఎందుకంటే నేను కొత్తగా ఈ మధ్యనే ఈ వీడియోలు ఇలా చేయాలని సంకల్పించాను, చేస్తున్నాను కనుక మీ ప్రోత్సాహం ఎంత ఇంపార్టెంటో అలాగే మేము చేస్తున్న వీడియోలో పైన మీ కామెంట్ కూడా మాకు అంతే ఇంపార్టెంట్. తప్పకుండా సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా చూస్తున్నట్లయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, ఇంకొంతమందికి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ మరొక మంచి వీడియోతోటి మీ ముందుకు వస్తాను.